హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన ఓ వీడియో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవరా ప్రమోషన్స్ లో తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి తారక్ మాట్లాడారు. RRR లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ దేవరా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా దేశమంతా తిరిగేస్తున్నాడు. మొన్న మధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్ళొచ్చిన తారక్ మంగళవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మీడియాతో చిట్చాట్ చేసి చాలా విషయాలు చెప్పాడు. అయితే ఇదే ఈవెంట్ లో యాంకర్ వరుస ప్రశ్నలు వేస్తున్న టైంలో ఎన్టీఆర్, మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు. నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకటి బిర్యానీ ప్యాక్ తీసుకువెళ్దాం అనుకున్నా, కానీ మీ వల్ల అది మిస్ అవుతుందేమో. దేవరా రిలీజ్ తర్వాత మన ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకర్ తో చెప్పాడు. మన దగ్గర దమ్ బిర్యానీ ఎంత ఫేమస్, తమిళనాడులో దిండిగల్ తలప్పకటి బిర్యానీ అంత ఫేమస్. 1957 నుంచి దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్ని చిట్టిముత్యాల బియ్యంతో చేస్తారు. పేరుకు బిర్యానీ అంటారు, కానీ ఇది పలావ్లా ఉంటుంది. దీన్ని తొలిసారిగా నాగస్వామి నాయుడు అనే వ్యక్తి అన్నదాన విలాస్ బిర్యానీ హోటల్ పేరుతో దిండిగల్లో స్టార్ట్ చేశారు. ఆయన ఎప్పుడూ తలకు తలపాగా చుట్టుకునే ఉంటారు. దీంతో కొన్నాళ్లకు ఆయన తలపాగా బ్రాండ్ గా కుకింగ్ స్టైల్స్ తో చేస్తున్న బిర్యానీ బాగా ఫేమస్ అయింది. అంతే, అప్పటి నుంచి బిర్యానీ పేరే కాదు, రెస్టారెంట్ పేరు కూడా తలపకటి బిర్యానీ హోటల్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా రుచి విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు నాయుడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ రుచితో తయారయ్యే బిర్యానీ, అందులో వినియోగించే మసాలా దినుసులు, ఆ ఫ్లేవర్ ఇంకెక్కడ దొరకదన్నది తలపకటి బిర్యానీ లవర్స్ చెప్పే మాట. గతంలో ఈ బిర్యానీ సౌత్ ఇండియాలోనే హై క్వాలిటీ బిర్యానీగా ఇండియా టుడే ఎంపిక చేసింది. దక్షిణాది రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, సినిమా లెజెండ్స్ అంతా ఈ తలపకటి బిర్యానీ రుచి చూసిన వారే. ఒకప్పటి లెజెండ్ శివాజీ గణేశన్ అయితే ఆ దారిలో ఎప్పుడు వెళ్ళినా ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి బిర్యానీ తినే వెళ్లేవారట. అందుకే ఎన్టీఆర్ అంత స్ట్రెస్ చేసి మరీ ఆ బిర్యానీ గురించి చెప్పారు. అది కథ.